కానీ నాన్న కొన్ని విషయాల్లో దేవుడు చాలా క్రూరంగా ఉంటాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16లో ఈ మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయబాకు, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనా చేయబాకు, నన్ను బతిమలాడబాకు ఇర్మియా, నేను నీ మాట వినను. అర్థమవుతుంది నాన్న? కొన్నిసార్లు మేము మోకరించి ప్రార్థించినప్పుడు ప్రభు మీకు జవాబు ఇవ్వడు. ఎందుకు ప్రభా? ఎంత ఏడ్చినా వాళ్ళ కొరకు, ఎంత కన్నీరు కార్చినా, ఎంత బతిమలాడుకున్నా వాళ్ళ విషయంలో, వాళ్ళ కుటుంబంలో ఎందుకు ఈ కార్యం జరగటం లేదంటే ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను ఎంత బతిమలాడుకున్నా, ఎంత ప్రార్థన చేసినా ఇర్మియా, నేను మాత్రము నీ మాట నేను వినను. ఎందుకంటే వాళ్ళు లోబడే ప్రజలు కాదు. 9 గంటలకు రమ్మంటే వాళ్ళు 9 గంటలకు వచ్చేవాళ్ళు. ఒక పాట పాడతారా? కనీసం నిలబడి ప్రార్థన చేస్తారా? నా నామాన్ని మహిమపరుస్తున్నారా? నన్ను ఘనపరుస్తున్నారా? ఎన్ని మేలులు చేసుంటాను, ఎన్ని ఉపకారములు చేసుంటాను. గొడ్డురాలు అనకుండా వాళ్ళకి సంతానాన్ని ఇచ్చానా, ఉద్యోగం ఇచ్చానా, వ్యాపారం ఇచ్చానా, చేతి పని ఇచ్చానా, తెగుళ్ళు వ్యాధులు దేశమంతా ఉన్న వాళ్ళ కుటుంబానికి సోకకుండా నా రక్తాన్ని వాళ్ళ గుమ్మం చుట్టూ నేను ఉంచానా? ఎంత చేసినా మీరు చెప్పండి, 9 గంటలకు వస్తున్నారా? ఈరోజు నేను పాట పాడతాను, ఈ వారమంతా కష్టపడి ఒక పాటని నేను నేర్చుకున్నాను, నేను నిలబడి నా ప్రభు నామాన్ని మహిమపరుస్తాను. వారమంతా నేను ఎలాగున్నా దేవుని సన్నిధిలో మాత్రము తెల్లని వస్త్రములు ధరించుకొని ప్రభు నామాన్ని మహిమపరుస్తాను. వారమంతా ఎలా మాట్లాడినా కనీసము దేవుని మందిరంలో ఉన్నప్పుడైనా నా నోటిని యేసు రక్తము చేత పరిశుద్ధపరుచుకుంటాను. నా పాపములు నాకు తెలిసే ఉన్నవి గనక నా దేవుని ఎదుట నేను దీనుడినై, దీనురాలునై, విధేయుడినై ఆయన పాదములు మట్టుకు సాగిలమడి నేను ఆయన బతిమలాడుకుంటాను. ఎందుకు దేవుడు కొన్నిసార్లు కార్యాలు చేయడో తెలుసా? అవిధేయులమై ఉన్నందున వలన. వారు అవిధేయులై ఉన్నారు, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుందని పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుడు ఎలాంటి వాడు, ఆయనను వాళ్ళలో నిర్లక్ష్యము కనిపిస్తుంది కాబట్టి దేవుని ఉగ్రతే వాళ్ళ మీదకి వస్తుంది అంటున్నాడు. అందుకే ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నువ్వు మాత్రము నా ఎదుట వాళ్ళ గురించి బతిమిలాడబాకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను కనపరుచుకోవాలని ఆశ కలిగిన దేవుడే మీ గురించి బాధపడి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.